ఈ క్లాసులో మీకు లూకా సువార్త గురించిన సంగతులు చెప్పబోతున్నాను. ఇప్పటిదాకా మనము యేసుక్రీస్తు జీవిత చరిత్రలో 2 పుస్తకాలని కవర్ చేశాం. అందులో ఒకటి మార్కు సువార్త, మత్తయి సువార్త. ఇప్పుడు లూకా సువార్తలోకి వద్దాం. లూకా సువార్త. ఈ లూకా సువార్త అందరికీ బాగా తెలిసినటువంటి సువార్త. లూకా సువార్తలో సంగతులు చాలామందికి తెలుసు. చాలా సంగతులు తెలుసు. ఒకటని కాదులే కదా. లూకా సువార్తలో చాలా సంగతులు తెలుసు. కొన్ని చెప్తారా ఏమన్నా తెలిసినాయి మీరు? జక్కయ్య, ఇంకా ఎవరు వాళ్ళు? అంటే లూకా సువార్తలో తెలిసిన విషయాలు అని అన్నాను. ఓకే ఓకే పశ్చిమానికే ఇలాగ చేస్తే ఎండిన మానికి ఏం చేస్తారో అనేది ఎప్పుడైనా విన్నారా? పశ్చిమానికే ఇలా చేస్తే ఎండిన మానికి ఇంకేం చేస్తారు వీళ్ళు? విన్నారా ఎప్పుడన్నా? పోనీ ఎక్కడన్నా చదివినట్టు ఉందా? ఎవరైనా చెప్పినట్టు ఉందా? కానీ అది లూకా సువార్తలో ఉంది. అలా కాదన్నా, ఇప్పుడు నేను చెప్పింది పశ్చిమానికే చేస్తే ఎండుమానికి ఇంకేం చేస్తారో ఇది లూకా సువార్తలో ఉంది. నేను అంటున్నా ఏమనంటే, తెలుసు చాలా వరకు, కానీ తెలియని చాలా ఉన్నాయి లూకా సువార్తలో. కొన్ని హైలైట్ చేసుకొని అంతవరకే ఉంటారు, కానీ లూకా సువార్తలో తెలియని అంటే టచ్ చేయమయ్యి మనకు కొన్ని ఇష్టమైనవే చదువుకుంటుంటాం, ఇష్టం లేని పక్కన పెట్టేస్తుంటాం. ఆ టైప్లో బాగా పరిచయం అయిందే, కానీ పరిచయం అయినట్టుగా ఉంటుంది, కానీ ఇందులో చాలా సంగతులు ఉంటాయి. ఇందాక నేను ఒక మాట మాట్లాడుతూ వచ్చాను, నా ఇల్లు నిండాలి, నా రాజ్యం నిండాలి. అది ఇక్కడే ఉంటుంది లూకా సువార్తలో. ఇంకా పాత ద్రాక్షరసమే బాగుంటుంది, ఇక్కడ ఉంది. అది చాలా విషయాలు తెలియవు, కానీ కొన్ని తెలుసు. మంచి సమరయుడు కథ తెలుసా తెలియదా మీకు? జక్కయ్య గురించి తెలుసా తెలియదా? బీద లాజరు గురించి తెలుసా తెలియదా? తప్పిపోయిన కుమారుడు గురించి తెలుసా తెలియదా? అని చాలా బాగా తెలిసినట్టుంది. సో లూకా సువార్తను కొంచెం ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని తెలియవు. ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, వేరే సువార్తల్లో మీరు లోకానికి ఉప్పు అన్నాడు. ఉప్పు దేనికి పనికి వస్తుంది? కూరలో అంతవరకు తెలుస్తుంది. లూకా సువార్తలో చెప్పినటువంటి ఉప్పు సారం గురించి ఏమర్థమవుతుందంటే, ఇట్ ఈస్ ఎ ఫర్టిలైజర్ టు ఫీల్డ్, డిస్ఇన్ఫెక్షన్ ఇన్ ద టాయిలెట్స్. ఉప్పును దేనికి వాడతారంటే పొలాల్లో వాడతారు. పొటాషియం, సోడియం. తర్వాత ఈ రోజుల్లో మనకున్నట్టుగా బాత్రూంలో టాయిలెట్స్, ఇప్పుడు లెట్రిన్స్ అవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు మనకి. ఆ రోజుల్లో అవి లేవు. అలాంటి
టాయిలెట్ రోతను క్లీన్ చేసుకోవడానికి ఉప్పు తీసుకుని వేస్తే క్లీన్ చేసుకునేవారు. లూకాసు వార్తలో ఉప్పు సారం గురించి మాట్లాడుతూ ఉప్పు కేవలం రుచికే కాదు, అది ఎదగడానికి ఉపయోగపడే ఒక ఫర్టిలైజర్గా ఈయన చెప్పినట్టుగా దుర్గంధాలు ఇలాంటివన్నీ రాకుండా నివారించగలిగే ఒక డిస్ఇన్ఫెక్షన్గా ఉప్పు వాడతారు అని ఇక్కడ ఉంటుంది. కాబట్టి మత్తయి సువార్తలో ఉన్న విషయాలు అది ఉప్పు గురించి, ఉప్పు రుచి గురించి. కానీ లూకా సువార్తలో చదివితే ఇట్లా ఉంటుంది. కాబట్టి లూకా సువార్త విషయాలు కొన్ని తెలిసినా తెలియని మాత్రం చాలా ఉన్నాయి. కాబట్టి లూకా సువార్తని మనం కేర్ఫుల్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. దాని కొరకై నేను మీతో ఈ మాటలు మాట్లాడతాను. లూకా సువార్త, దీని గ్రంథకర్త ఎవరు మీకు తెలుసులే. కాలం ఏంటి? సేమ్ సువార్తలన్నీ ఈ టైంలోనే రాయబడినటువంటి విషయాలు అని మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు లూకా గ్రంథకర్త లూకా, ఈయన లూకాతో పాటు అపోస్తల కార్యం కూడా రాశాడు. అపోస్తల కార్యాలు కూడా రాశాడు. అందుకని రెండిటి ప్రారంభాలు మనం చూస్తే ఓ థియోఫిలా అని ఉంటాయి. ఓకే, సో రెండు ఆయనే రాశాడు అనేటువంటి విషయాలు చూస్తాం. లూకా ప్రత్యేకించి బైబిల్ రాసినటువంటి గ్రంథకర్తల్లో ఈయన స్పెషల్. ఏంటా స్పెషల్? రాసిన వారందరూ యూదులే, కానీ ఈయన ఒక్కడే అన్యుడు. అంత్యోకయకు చెందినవాడు ఇతను. లూకా అంత్యోకయకు చెందినవాడు. సిరియా దేశం ఉంది ఇప్పుడు, ఆ ప్రాంతం అన్నమాట. అక్కడే క్రైస్తవులు అనే పేరు కూడా వచ్చింది అని అపోస్తల కార్యంలో మనం చదువుతాం. ఇతను మంచి యాత్రికుడు. గలిలయ సముద్రాన్ని గలిలయ సరస్సు అంటాడు ఇతను. ఏంటంటే బాగా తిరిగే వాళ్ళకి ఇదేముంది ఇట్లాంటి చాలా చూసినాం అన్నట్టు. చాలా ప్రయాణాలు మీరు అపోస్తల కార్యంలో కానీ అవన్నీ చూస్తే ఆయన చాలా ప్రయాణికుడు అనే విషయాలు అర్థమవుతాయి. అంతేకాకుండా ఇతను అన్యుడు కాబట్టి దేవుడు అని పలకడానికి ఈయన పెద్ద ఇబ్బంది పడలే, కానీ మొత్తం ఇబ్బంది పడ్డాడు. ఎందుకని? అతని యూదుడు దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదని భయంతో దేవుడు అన్నాలంటే చేస్తారు, భయం. కానీ ఇతను అన్యుడు కాబట్టి అందుకని లూకా సువార్తలో ఆ రాజ్యాన్ని చెప్పేటప్పుడు దేవుని రాజ్యం అంటాడు. మత్తయి ఏమో పరలోక రాజ్యం అన్నాడు. ఈయన అందుకని దేవుని రాజ్యం అని అంటాడు. అంతేకాకుండా ఈయన ఒక వైద్యుడు అని అంటాడు. ఆయన వైద్యుడు అని ఎలాగైనా చెప్తారు అని అంటే, ఆయన ఒకసారి రాస్తూ తీవ్ర జ్వరం అని అంటాడు. సో ఇది మెడికల్ టర్మ్, తీవ్రమైన జ్వరం. ఓకే, సో అందుకనే రన్నింగ్ నోట్స్ రాసుకోవాలని మీకు చెప్తూనే ఉన్నాను. రాసుకోకపోతే అది మీ బ్యాడ్ లక్ అవుద్ది, చెప్పిన టైంకి మళ్ళీ వేస్ట్ అవుద్ది. ఓకే, ఈయన డాక్టర్. అసలు ఆశ్చర్యం కదా. ఆశ్చర్యం ఏంటంటే అసలు యేసు ప్రభు ఒక కన్యకు పుట్టిన విషయము, పుట్టుక సమాచారం అంతా లూకా సువార్తలో ఎక్కువ ఉంటుంది.
అది అంత డాక్టర్ రాస్తే ఎట్టుందో చూడు. చాలామందికి కన్య గర్భములో బిడ్డ పుట్టడం ఏంటి అని సందేహాలు రావచ్చు, కానీ దాన్ని ఒక డాక్టరే రాశాడు. జనన విధానం ఎట్లనగా అని మొత్తం ఆమె దగ్గర సేకరించుకున్నాడు. ఓకే, అంతేకాకుండా ఈయన ఒక మంచి రచయిత, మంచి రచయిత. ఎందుకు మంచి రచయిత అంటున్నాను అని అంటే, మీకే చెప్పాను, లూకాసు వార్తలు మీకు తెలిసినవి చెప్పంటే మీరు టక చాలా చెప్పారు. ఎందుకని అంటే ఆయన రాసిన విధానం అట్లా ఆకట్టుకున్నట్టుగా ఉంది, ప్రజలకు చేరిపోయింది న్యూస్. మీరు ఏనండి, 4 సువార్తలలో మీకు ఎక్కువగా పరిచయమైన సంగతులు ఏ సువార్తలు ఉంటాయంటే లూకాసు వార్తలు ఉంటాయి. ఎందుకనంటే ఆయన రాసినటువంటి ఆ రచన అంత ఆకట్టుకుంది. ఓడ పగిలిపోయే విషయాలు రాస్తే పిక్చర్ దించినట్టు, సినిమా తీసినట్టు ఉంటుంది, అలా రాస్తాడు. మంచి రచయిత. అంతేకాకుండా లూకా ఒక సువార్థికుడు. ఆయన ఒక సువార్థికుడు, సువార్త చెప్పేవాడు. చెప్పేదానికంటే కూడా ఎక్కువగా రచన రాసేవాడు అనే విషయాలు చూస్తాం. సో ఆయన ఒక స్కిల్ఫుల్ రైటర్గా మనం చూస్తూ ఉన్నాం. అందులో ఆయన రాసినటువంటి ఆ విధానాలు అద్భుతంగా ఉంటాయి. ఎందుకని ఆకట్టుకుంటాయి అని అంటే, ఒక 2 క్యారెక్టర్లు తీసుకుంటాడు అనుకోండి. ఒక ధనవంతుడు, ఒక లాజరు. ఆ వివరణే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా. సో హీజ్ ఎ స్కిల్ఫుల్ రైటర్ అనే విషయాలు చూస్తాం. అంతేకాకుండా తప్పిపోయిన కుమారుడు, అద్భుతంగా కథలు కదా, చాలా అద్భుతంగా రాస్తూ వచ్చాడు. ఈయన సువార్థికుడు అనే మాటలు చూస్తాం, సువార్థికుడు. ఇప్పుడు ఉద్దేశం చూద్దాం. ఈ లూకాసు వార్త రాయడానికి గల ఉద్దేశం ఏంటి? థియోఫిలా ఉద్దేశం అదేనా? ఆయన, నేను మొదట్లోనే చెప్పాను ఇంట్రడక్షన్, 4 సువార్తలు ఉన్నాయి. యేసు ప్రభుని 4 రకాలుగా ప్రజెంట్ చేశారు. అందులో ఇందాక మనం నేర్చుకున్న పాఠంలో మత్తయి యేసుని ఏం చూపించాలనుకున్నాడో అది చెప్పుకున్నాము. లూకా మరి యేసు ప్రభుని ఎలా చూపాలనుకుంటున్నాడు అనే విషయాలు మొదట్లో చెప్పాను మీకు ఫస్ట్ క్లాస్. లోకరక్షకుడిగా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఉద్దేశము ఆయన లోకరక్షకుడు అని తెలుసుకోవాలి. అందులో ప్రాముఖ్యంగా ఆయన రాసింది ఒకే ఒక వ్యక్తికి అని మనం చూస్తున్నాం. ఆయన ఒక అధికారి. ఆ అధికారి గురించి ఎందుకు అధికారి అన్నాను అని అంటే, లూకాసు వార్త ప్రారంభంలో ఉన్న మాట ఏంటంటే, ఘనత వహించిన. మీరు ఎవరికైనా ఎంఆర్ఓకి అర్జీ రాశారా? ఏమని రాస్తారు? మహారాజశ్రీ, ఘనమైన. సో ఇవి ఒక అఫీషియల్ టర్మ్స్, ఎవరికో పెద్ద అధికారులకి రాశారు. కాబట్టి థియోఫిలా ఒక అధికారిగా ఆయన కనపడతాడు. అంతేకాకుండా ఆయనకు రాయడానికి గల ఏకైక ఉద్దేశం ఏంటంటే, పౌలు గారు చెరసాల నుండి బయటికి రావాలా, అందుకని రాశాడు ఆయన. అపోస్తల కార్యం అందుకే రాశాడు, లూకాసు వార్త అందుకే రాశాడు. పౌలు గారి మీద ఉండేటువంటి, అందుకని అపోస్తల కార్యంలో చూడండి, లూకా కనపడ్డు. తర్వాత 10 అధ్యాయాల తర్వాత ఇక ఈ పెద్దోళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయి మొత్తం స్టోరీ అంతా పౌలు స్టోరీ ఉంటుంది.
దానికి కలిగినటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, ఒకటి, అసలు ఈ కొత్త మార్గం ఉంది, క్రైస్తవ మార్గం. ఈ మార్గాన్ని ప్రారంభించినటువంటి యేసు గురించి తెలుసుకోవాలా అందరూ. తర్వాత ఈ మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి పౌలు గురించి తెలుసుకోవాలా. ఎవరు తెలుసుకోవాలా? ముఖ్యంగా ఈ అధికారులు తెలుసుకోవాలా. ఎందుకంటే ఆయన విడుదల చేయాలి మీరు. అది ఇన్నర్ ఫీలింగ్, ఉద్దేశం అది. పౌలు గారు విడిపించబడాలి. యాక్చువల్గా విడిపించబడ్డాడు, మరలా రెండోసారి బందీ చేసి తల తీసేశారు, అది వేరే సంగతి. లోక ప్రయత్నం సక్సెస్ అయింది. అయితే ఇది దేవుని లేఖనం నేను రాస్తున్నానని ఆయనకు తెలియదు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రాసి ఇది దేవునిదని ఆయన కూడా తెలిసి ఉండకపోవచ్చు, కానీ దాన్ని తీసుకొచ్చి దైవ గ్రంథంలో దేవుడు సమకూర్చాడు. ఎందుకనంటే ఈ బైబిల్ గ్రంథం అంతా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రాసినటువంటి వాడు. లోక రాస్తున్నాడు. ఉద్దేశమేమో తన స్నేహితుడైనటువంటి పౌలు రిలీజ్ కావాలా, అది ఉద్దేశం. అలాగిన యేసు ప్రభు గురించి రాశాడు సువార్తలో. ఆ మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి పౌలు గురించి రాశాడు అపోస్తల కార్యాల్లో. కాబట్టి ఇది తప్పు కాదయ్యా, ఓ అధికారులారా ఏనండి అని మొత్తం రాస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం లోకా సువార్తలో. మరి ఇన్ని సంగతులు ఆయన రాయటానికి యేసు ప్రభు గురించి రాశాడు. ఇప్పుడు యేసు ప్రభువుకి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఎప్పుడన్నా కలుసుకున్నారా అంటే లేదు. శిష్యులలో లూకా ఉన్నాడా? లేడు. అపోస్తలుడు కాదు. మరి ఇంత డీటెయిల్డ్ సమాచారం సువార్తలో 24 అధ్యాయాలు కలిగిన లోకా సువార్తలో యేసు ప్రభు స్టోరీ అంతా చెప్పాడు. ఈ మార్గాన్ని స్థాపించినటువంటి ఆ యేసు గురించినటువంటి విషయాలన్నీ ఒక్క పుస్తకం రాశాడు. ఆ మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి వ్యక్తి గురించి లోకా సువార్త రాస్తాడు. మరి ఇంత సమాచారం, మరి యేసు ప్రభు గురించినటువంటి ఈ సువార్త సమాచారం అంతా ఆయనకి ఎట్లా తెలిసింది అని అంటే మొత్తం సేకరించుకున్నాడు. ఆయన పౌలు గారితో పాటు ఉన్నప్పుడు పౌలు గారు వెళ్ళిపోయాడు, చెరలో ఉన్నాడు. సో ఈయనకు సమయం ఉంది, వెళ్ళాడు. సమాచారాన్ని సేకరించుకున్నాడు. కైసరేయలో పౌలు చెరలో ఉన్నప్పుడు 2 years ఆయనకు సమయం వచ్చింది. ఇదంతా నేను నోట్ లేదు, మీకు రాసుకోవాలి. కైసరేయలో పౌలు గారు హౌస్ అరెస్ట్ అయినప్పుడు 2 years గ్యాప్లో ఈయన మొత్తం సేకరించుకున్నాడు. మరియాను కలిశాడు. అమ్మా ఏంటి ఆ యేసు ప్రభు ఎలా పుట్టాడు, ఎలా జరిగింది? లోకా సువార్తలోనే కదా క్రిస్మస్ స్టోరీ అంతా. మనం క్రిస్మస్ ప్రసంగాలన్నీ లోకా సువార్తలో నుంచి చేస్తాం కదా. లోకాకి ఎలా తెలుసు? సేకరించుకున్నాడండి. సేకరించుకొని ఆ మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తుంది. అయ్యా ఇలా పరిశుద్ధాత్మ దూత వచ్చింది, సమాచారాన్ని సేకరించుకున్నాడు. ఇలాగన ఎవరైతే యేసు ప్రభువుకి ఐ విట్నెస్ ఉన్నారో వాళ్ళందరినీ కలిశాడు. అందుకే నేను యాత్రికుడు అని లోక గురించి మీకు పరిచయం చేస్తాను. యాత్రికుడు తిరిగి మొత్తం సేకరించుకుంటున్నాడు. ఎవరెవరైతే యేసు గురించినటువంటి ఐ విట్నెస్ ఇవ్వగలరు, ఆయన చూసిన వారు, ఆయన కలిసిన వారు, ఆయనతో మాట్లాడిన వారు, ఆయనతో సంబంధం కలిగిన వారు అందరినీ ఆయన కలుస్తూ వచ్చాడు. అంతేకాకుండా పౌలు రోమాలో 2 years మళ్ళా చెరలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఒక ఛాన్స్ వచ్చింది. ఇలాగన ఐ విట్నెస్ అకౌంట్లన్నీ గ్యాదర్ చేసి సాక్ష్యాలన్నీ సేకరించినట్టుగా ఈ లీగల్ టీంకి పంపిస్తున్నాడు. ఓ థియోఫిలా, ఇదయ్యా జరిగింది, చూసిన వాళ్ళు చెప్తున్నారు.
తర్వాత రోమ్కి వచ్చినప్పుడు అప్పుడు మార్కును కలిశాడు. మార్కు దగ్గర నుంచి కొన్ని తీసుకున్నాడు. మార్కుకి ఎక్కడి నుంచి వచ్చింది సమాచారం? మార్కు సువార్త రాశాడన్నాం, అతను ఎక్కడి నుంచి తీసుకున్నాడు? అదంతా పేతురు నుంచి కదా. సో మార్కును కలిశాడు. ఇంకా డీటెయిల్స్, సిలువ విషయాలు చాలా రాశాడు. న్యూక్ మెటీరియల్ అండి, న్యూక్ మెటీరియల్. విశిష్టమైన సమాచారం, విశిష్ట సమాచారం ఏమేమి ఉన్నాయో కొంచెం చూద్దాం. విశిష్టమైన సమాచారం అంటే మిగతా సువార్తల్లో కంటే ఇక్కడ ఇంకా గొప్పగా కనపడ్డ విషయాలు. అందులో ఒకటి యేసు జననము కదా. క్రిస్మస్ స్టోరీలన్నీ ఇక్కడి నుంచి వస్తాయి. ఎలా సంభవించింది అది. మత్తయి సువార్త రాశాడు కానీ కొంచెమే, అది కూడా యోసేపు యాంగిల్లో ఉంటుంది. అది చూసారా, అది యూదుల యొక్క స్టోరీ, యోసేపు యాంగిల్లో ఉంటుంది. ప్రదానం చేయబడ్డ తర్వాత ఆమె కిట్టయిందని తెలిసి ఈ మనిషి విడనాడాలనుకున్నాడు, దోత వచ్చి కనపడింది. మత్తయి యాంగిల్ యోసేపు నుండి వచ్చింది. లూకా యాంగిల్ ఆయన జనన విధం మరియ నుండి వచ్చింది. ఎందుకంటే మరియతో మాట్లాడి అన్నీ తెలుసుకున్నాడు. నజరేతు అనబడిన ఊరిలో గబ్రియేలు అనే దూత మరియ దగ్గరికి వచ్చి వారి సంభాషణ కానీ. సో యేసుక్రీస్తు యొక్క జననం గురించి విశేషమైనటువంటి విషయాలన్నీ ఉన్నాయి అక్కడ జరిగిన విషయాలన్నీ. జనసంఖ్య, ప్రయాణాలు, ఎన్ని విషయాలు. కాబట్టి ఆ బర్త్ స్టోరీలో మత్తయి ఏమో యోసేపు యాంగిల్లో నుండి రాస్తే, లూకా మరియ యాంగిల్లో నుండి వచ్చాయి. అందుకని వంశావళులు ఉన్నాయే, యేసుక్రీస్తు వంశావళులు కొంచెం తేడాగా కనపడతాయి మీకు మత్తయి సువార్తలో. రివర్స్లో కాదులే, కొంచెం వేరుగా అనిపిస్తాయి. ఆ వేరుగా ఉండడానికి కారణము, ఆయనేమో యోసేపు యాంగిల్లో నుండి వంశావళి రాస్తే, ఈయనేమో మరియ నుండి. ఈమె దావీదు సంతానమే, ఆయన దావీదు సంతానమే. లీగల్లీ ఫాదర్ నుంచి వచ్చాడు, ఫిజికల్గా మరియ నుండి వచ్చాడు యేసు ప్రభువారు. అందుకని వంశావళులు ఇదేం తిట్టుంది అని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈయన రాసింది మరియ నుండి వచ్చిన వంశావళి, మత్తయి రాసింది యోసేపు నుండి వచ్చినటువంటి వంశావళి. అంతేకాకుండా విశిష్టమైనటువంటి సమాచారం అన్నాం కదా, యేసుక్రీస్తు యొక్క బాల్యము గురించి. అంటే ఆయన 12 సంవత్సరాలప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని ఈయన ఒక్కడే రాశాడు, ఎవరు రాయలేక. ఏం జరిగింది 12 సంవత్సరాలప్పుడు? సో 12 సంవత్సరాల వయసు అనేది అతి ప్రాముఖ్యమైన వయసు. అది ఒక పిల్లలు ఎదిగి తండ్రి పనులలో ఉండేటువంటి వయసు. 12 సంవత్సరాలప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళు దేవాలయానికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని తీసుకొని చదివి, ఇప్పటి నుంచి నేను పెద్దోన్నయ్యాను. ఆడపిల్లలకు మెచ్యూర్ ఫంక్షన్లు చేస్తారు కానీ అబ్బాయిలకు చేయాలా? యేసుప్రభు దగ్గర కూర్చొని నేర్చుకొని. సరే, అదట్టు ఉంచుదాం. బాప్తిసం గురించినటువంటి విషయాలు. తర్వాత ఆయన బాప్తిస్మం ఏంటి, మిగతా వాటిల్లో కూడా ఉంది కదా అని మీరు అనుకుంటారేమో. ఇక్కడ విశిష్ట సమాచారం అని నేను ఎందుకు అన్నానంటే, ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు ఒడ్డుకు వచ్చి ప్రార్థన చేశాడు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు మీకు అర్థం కావాలా? బాప్తిసం తీసుకున్నా కదా, నెక్స్ట్ ఏం చేయాలి?
పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయి. అది ఈ సువార్తలో మనము చూసేటువంటి విషయాలు. ఇంకా బాప్టిజం అయిపోయింది. తర్వాత ఆయన ఉపమానాలు, బోధలు. ఇక్కడ కొండ మీద ప్రసంగం అని ఉండదు, కానీ మత్తయిలో ఎలా చూసాము, 5 బ్లాక్స్గా మాట్లాడాడు. ఏమండి, ఒక్కొక్క థీమ్. ఏదో రాజ్యపు శైలి, వాళ్ళు ఇట్లా ప్రవర్తించాలా, రాజ్యపు పరిచర్య ఇట్లా ఉండాలా, ఆ రాజ్యపు ఎలా ఉండబోద్ది, పరలోక రాజ్యం ఇలా ఉండబోద్ది, రాజ్యపు భవిష్యత్తు, ఆ రాజ్యపు సమాజం ఇట్లా ఉండాలి. ఒక్కొక్క థీమ్గా మాట్లాడుతూ వచ్చాడు, మధ్యలో క్రియలను యాడ్ చేస్తూ. ఓకే, అది మత్తయి సువార్తలో చూసాం. కానీ ఇక్కడ కొండ మీద ప్రసంగం లేకుండా ప్లెయిన్లో ప్రసంగం ఉంటుంది. అక్కడక్కడ విషయాలు, బోధలు తీసుకున్నాడు. మత్తయిలాగా ఫుల్ ప్లెడ్జ్ ప్రసంగాలన్నీ కాకుండా అక్కడక్కడ తీసుకొని వాటిని చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. తర్వాత ఉపమానాలు చాలా చెప్పాడు. ఉపమానాలు, 2 కుమారులు ఉపమానాలు. తర్వాత సుంకరి ప్రార్థన, మధ్యరాత్రి వేళ స్నేహితుడి ఇంటికి రావటం, అంజూరపు చెట్టు, లాజరు ధర, ఉపమానాలు, చాలా ఉపమానాలు. అవన్నీ మనం చూస్తాం. తర్వాత విశిష్ట సమాచారం ఏంటంటే, ఆయన ఎన్నిక లేని ప్రజల మీద ఎక్కువ దృష్టి. ఎన్నిక లేని ప్రజలంటే ఒకళ్ళు ఎగ్జాంపుల్ చెప్పండి, లేకపోతే అంటరాని వాళ్ళు, ఇట్టటి వాళ్ళు, కుష్ఠరోగులు. లూకాసు వార్తలు ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. గ్రంథకర్త చూడండి, ఆయన ఎయిమ్ చూడండి, ఆయన ఉద్దేశం చూడండి, ఆయన రచనలో ఉన్నటువంటి విషయాలు చూడండి. అంతేకాకుండా యేసు ఆరోహణం చివరిలో ఆ విషయాలు చూస్తాం. ఇది కొంచెం మనం అర్థం చేసుకునేటువంటి విషయాలు. తర్వాత ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రాసిన కొన్ని సంగతులు మీతో చెప్పి నేను ముగిస్తాను. ప్రత్యేక శ్రద్ధ, లూకా ఈ సువార్తలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి విషయాలు. ఇక్కడ దాదాపు 11 విషయాలు, ఎవరెవరి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు అనే విషయాలు మనం గమనిస్తే, ఇందులో ప్రత్యేక శ్రద్ధ సమరయుల మీద తీసుకున్నాడు. మంచి సమరయుడు ఎక్కడంటుంది ఆ స్టోరీ? లూకాసు వార్తలో ఉంది. పది మంది కుష్ఠరోగులను బాగు చేశాడు, అందరు ఎగురుకుంటూ వెళ్ళాడు, ఒక్కడే వెనక్కి వచ్చాడు. ఎవరోడు? ఇట్లా సమరయుల మీద ఒక ప్రత్యేక శ్రద్ధ. సమరయుల గురించి ఒక మాట చెప్తా. యేసు ప్రభు సంఘం స్థాపించిన తర్వాత సమరయులకి సంఘం వ్యాపించింది. అప్పటికి వెళ్ళి యెరూషలేము నుండి పెద్దలు యోహాను, పేతురు వెళ్ళి పరిశుద్ధాత్ముడు వాళ్లకు వచ్చేటట్టుగా వారి కొరకు ప్రార్థన చేశారు. వీళ్ళు అంతకుముందు ఎట్టటోళ్ళు తెలుసా? యోహాను వీళ్ళు. యేసు ప్రభు పరిచయం చేస్తున్న కాలంలో శిష్యులందరూ కలిసి వెళ్తుంటే ఒక సమరయుల ప్రాంతానికి వెళ్తుంటే ఆయనను రానియకుండా ఉంటే అప్పుడు వీళ్ళు అన్నారు, ప్రభువా వీళ్ళ మీద అగ్ని కురిపించి వీళ్ళని నాశనం చేద్దాం సమరయుల్ని అన్నారు. ఏది అప్పుడు. కానీ క్రైస్తవులు అయిన తర్వాత అగ్ని కాదు కదా, వాళ్ళ కొరకు పరిశుద్ధాత్మ రావడానికి వీళ్ళే వెళ్ళి ప్రార్థన చేశారు. సో అలాంటి సమరయుల మీద, అంటే ఎవరైతే వేరుగా ఉన్నారు అనుకుంటారు, కాదు వాళ్ళు వేరు కాదు, వాళ్ళు మా వాళ్ళు అని గ్రంథకర్త పరిచయం చేస్తున్నటువంటి విషయాలు సమరయుల మీద. తర్వాత అన్యుల మీద,
అన్యులు. మీకు చాలామంది స్త్రీలు కనపడతారు, అన్యురాళ్ళు. లూకాసు వార్తలు అన్యురాళ్ళు. తర్వాత అంటరాని వారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం, వాళ్ళు కుష్ఠ రోగులు, సుంకరులు, వ్యభిచారులు, అట్టటి వాళ్ళ మీద దృష్టి ఎక్కువగా. సువార్త చూడండి ఎలాగనుందో ఇంట్రెస్ట్. ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ఇలాంటి వాళ్ళు మనం కాబట్టి మనకు కూడా కనెక్ట్ అయింటాయి. పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చి ఆమెను రప్పించినది, ఆమె ఇచ్చింది. అసలు లోకం ఎలా చూస్తుందంటే అలాంటి వాళ్ళ కొరకు అద్భుతమైన విషయాలు, ప్రత్యేకమైన శ్రద్ధ. సమరయులు, అన్యులు, అంటరాని వాళ్ళు, స్త్రీలు ప్రత్యేకించి. లూకాసు వార్తలు ఎంతమంది స్త్రీల గురించి ఉందండి. స్త్రీలు అని అంటే మీకు చెప్పండి, లూకాసు వార్తలో స్త్రీలు ఎవరన్నా బాగా గుర్తున్నాయి? ఎవరు గుర్తురాట్లేదా? లూకాసు వార్తలో స్త్రీలు మార్తా, మరియా, ఎలిజబెతు, స్త్రీల మీద విధవరాలు, నడుమొంగిపోయినామే, నాయన విధవరాలు, పేతురత్త, అయ్యో, ఇలాగన స్త్రీల మీద ఎక్కువగా శ్రద్ధ చూపించినటువంటి చూస్తాం. ఇంకా అంతేకాకుండా బీదలు. మీరు కొండ మీద ప్రసంగంలో ఆత్మ విషయమై దీనిలో అయిన వారు ధన్యులు అని ఉంటుంది. లూకాసు వార్తలో బీదలైన వారు ధన్యులు అని ఉంటుంది. బీదలు, పావర్టీ ఈజ్ బ్లెస్సింగ్. అంతేకాకుండా విధవరాళ్ళ గురించి ఎక్కువగా ఉంది, పాపుల గురించి ఎక్కువగా ఉంది. పాపులు అని అంటే ఎవరు అని అంటే దేవుని యొక్క ఆజ్ఞల్లో నిలబడి లేకుండా ఉండేవాళ్ళు పాపులు అనుకోవచ్చు సింపుల్గా. దేవుని యొక్క ఆజ్ఞల్లో నిలబడకుండా ఉండేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు పాపులు అనుకోవచ్చు, ఒక క్యారెక్టర్ తీసుకుంటే. సో అలాంటి వాళ్ళు, ఏదో పాపులు అనగానే మనం అనుకున్నట్టుగా అందరినీ చంపుతాడు ఈ టైప్ కాదు, ఎవరైనా సరే పాపులు. ఆ తర్వాత ఈ ప్రత్యేకమైనటువంటి విషయాల్లో ఈ సువార్తలో దూతల గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. దూతలు, మిగతా సువార్తలో నీకు దూతలు ఏమి కనపడతారు? దూతల గురించినటువంటి ఇన్ఫర్మేషన్. మరియతో కనపడ్డాడు, జకర్యాతో కనపడతాడు, యేసు ప్రభువుకు పరిచయం చేస్తారు కదా. దూతల గురించినటువంటి విషయాలు ఎక్కువగా యేసు అరణ్యంలో శోధించబడేటప్పుడు ఆయనకు పరిచయం చేసినట్టుగా, గెత్సెమనే తోటలో పరిచయం చేస్తున్నట్టుగా దూతల సమాచారం ఎక్కువగా ఇక్కడ ఉంటుంది. అంతేకాకుండా లూకాసు వార్తలో స్తుతి ఆరాధన ఎక్కువ ఉంది. స్తుతులు చెల్లించడం. ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకున్నారు ఫస్ట్, ప్రెగ్నెంట్ లేడీస్ కదా. దేవుని ఎంత స్తుతిస్తున్నారండి ప్రెగ్నెంట్ లేడీస్ ఇద్దరు. ఒక ఆమెమో నిండు గర్భిణి, ఒక ఆమెమో అప్పుడు గర్భిణి. దేవుని వారు స్తుతిస్తున్నట్టుగా మనకి కనపడుతుంది. అంతేకాకుండా బాలుడైనటువంటి యేసుని తీసుకొని వస్తే సుమియేను దేవుని స్తుతించడం. దూతలు సర్వోన్నతుడైన స్థలముల్లో దేవునికి స్తుతి ఆరాధన, ఇవి ఇక్కడ మనకి ఎక్కువ కనపడతాయి. అంతేకాకుండా యేసుక్రీస్తు యొక్క ప్రార్థన జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా మనం చూసుకుంటే ప్రియులారా, లూకాసు వార్త ఇట్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పటిదాకా లిస్ట్ చదివాం కదా, నేను రాయలేదు, మీ దగ్గర ఉన్నాయి. అయిపోయినాయి కదా.
నువ్వేదో రాసుకోవడం మిస్ అయిపోయావులే. ప్రార్థన, స్తుతి, ఆరాధన, దూతలు. ఇంకొక ఫైనల్ విషయం చెప్తా, అది మిగిలిపోయింది అనేది. పరిశుద్ధాత్మ గురించి ఈ సువార్త ఎక్కువ చెప్తుంది. పరిశుద్ధాత్ముడు లేకపోతే క్రైస్తవ విశ్వాసం మనుగడ లేదు. మీరు ఈ మాట చదవండి 11వ అధ్యాయంలో. 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా. సో పరిశుద్ధాత్మ గురించిన సమాచారం. మరియ గర్భవతి అయింది. ఎలాగైంది? హోలీ స్పిరిట్ విషయాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇట్ ఈజ్ ఎవ్రీబడి. సో ఇక్కడ ఏమైంది అని అంటే, ఇప్పుడు దాకా మాట్లాడుకున్న వేరు వేరు వ్యక్తులు, రకరకాల ప్రజలు మొత్తం కలిపి సర్వలోకములలో ఆయనకే మహిమ. ఆయన సర్వలోకానికి కూడా రక్షకుడు. ఆ మార్గమును ఆయన స్థాపించాడు. అది పౌలు అనుసరిస్తున్నాడు. ఇందులో తప్పే ఉందయ్యా థియోపిలా. లూకా సువార్త ఇందులో ఉన్నటువంటి క్లుప్త సమాచారం మీకు అర్థమైందా? ఇందులో తెలియని విషయాలు చాలా ఉన్నాయి అనుకున్నాం. తెలుసుకునేటట్టుగా కొంచెం డీప్గా చదవాలా. తెలిసినవన్నీ చాలా కనపడుతున్నాయి అన్నాం. ఓకే. లూకా యొక్క ఇంట్రొడక్షన్, ఆయన యొక్క విషయాలు మనం చూసాం. ఇందులో ఉద్దేశాన్ని మనం చూసాం. ఈ ఉద్దేశంలో మరి ఆయన సేకరణ కొరకు ఆయన ఎంతంత చేసింది, ఎవరెవరిని కలిసింది, ఈ విషయాలన్నీ చూసాం. విశిష్ట సమాచారాలు, ఆయన జననము, బాల్యము, బాప్తిష్టం, ఉపమానాలు, బోధలు, ఆయన ఎవరెవరినైతే రీచ్ అయ్యాడో అలాంటి ప్రజలు, యేసు ఆరోహణం, ఇలాంటి విషయాలు చూసాం. ఈ లూకా సువార్తలో కనపడే వ్యక్తులు ఎవరెవరి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడో ఆ విషయాలన్నీ చూస్తే, ఇంకా చదవండి, నీకే కదా, మన కొరకే కదా ఇవన్నీ. సో ఈ మాట ఇప్పటిదాకా మాట్లాడిన విషయాలన్నీ లూకా సువార్త మీద మీకు ఆసక్తి పుట్టించినాయి అనుకుంటున్నా. ఇంక చదవండి, లూకా సువార్త చదవండి. ఎంతమంది చదువుతారు? కొంచెం కొంచెం లేపుతారేమి? ఇంకేం అర్థం కాదు చెప్పండి మీకు లూకా సువార్తలో. ఏ అధ్యాయం తీసుకొని ఏ ముక్క చదివితే నాకు అర్థం కాదు అంటావో చెప్పుక అంటావా? మొత్తం పిక్చర్ అంతా నీకు ఇచ్చా కదా. ఏ ముక్క తీసి ఏ చాప్టర్ తీసి అర్థం కాలేదు అను నువ్వు. ఎందుకు అర్థం కాదు? వచ్చింది, పిక్చర్ అంతా వచ్చింది. సో ఈ 2 పాఠాలు మీకు ఈరోజు నేర్పించడం జరిగింది. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళే ముందు ఈ 2 మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది, సిద్ధపడి రండి. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, లూకా సువార్త సంగతులు మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. నీ గ్రంథము మనుషులందరి కొరకు రాయబడిందనే సంగతి మాకు అర్థమైంది. అందులో మేమున్నాం, నా కొరకే, మా కొరకే అనే సంగతి అర్థమైంది. విన్నవారు అందరూ లూకా సువార్త మరి ఎక్కువ సంగతులు ధ్యానించి ఆత్మీయంగా బలపడటానికి కృపనిమ్మని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. భోజనం